సిటీ ఇండియా న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్లో వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళసై మంగళవారం ప్రారంభించారు. గవర్నర్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో బోయిన్పల్లి మార్కెట్ గురించి మాట్లాడడం గొప్ప విషయమని కొనియాడారు. గవర్నర్ బంగ్లాలో సగటున ఒక రోజుకు 150 కిలోల వ్యర్థ పదార్థాలు పోగవుతున్నాయని ఆమె తెలియజేశారు. అలాగే దేశంలో అన్ని మార్కెట్లలో ఇలాంటి వ్యర్థ కూరగాయలతో విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. And when he highlighted this, definitely it's a proud moment for Telangana, and the plant is unique of its kind, and it is the largest in the state as well as in the southern states. Altogether only 12 plants are there in the country, and we are very happy that it is installed in this agriculture market, and it's a role model unit because waste is converted into wealth. Waste is converted into energy. Once waste is others resource. Here biogas is produced, electricity is produced, even manure is produced. So the waste is used in three types. And I should congratulate the Secretary to the government, the Janardhan Reddy Garu IAS, for supporting and maintaining this unit, and my respects to Director of Marketing Madam Srimati Lakshmi Bai, and my appreciation to the IICT Director Dr. Chandrasekhar and IICT Scientist Dr. Ganga Agni, and my appreciation to the Abuja Engineering Service. They made a very good presentation to highlight the process of the waste management, and I'm really very happy. Then I have requested them, because this is a bigger unit. How many tons of waste? 10 tons of waste per day. So we asked whether smaller units can be installed so that the waste from smaller areas like villages, households, offices, organizations, so whether it could be used. So I requested to install a small unit in the premises of Raj Bhavan, because already we have Goshala, and as they told, even 150 kg of waste can be converted into energy. వీనవంక మండలం చల్లూరులో రైతు వేదికను రైతులకు అంకితం చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భాజపా చెప్తున్న కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందే, ధాన్యం కొనుగోలు జరగాల్సిందేనని, నేను మంత్రిగా ఉండొచ్చుగాక, ఇంకో పదవిలో ఉండొచ్చుగాక, అయినా రైతు ఉద్యమం ఎక్కడ ఉన్నా నా మద్దతు ఉంటుంది. రైతు బంధు పథకం మంచిదే, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు, రియల్ ఎస్టేట్ చేసే భూములకు, వ్యవసాయం చేయని గుట్టలకు, లీజులకు ఇచ్చే భూములకు రైతు బంధు ఇవ్వవద్దు అని వీనవంక మండలం రైతులు కోరుతున్నారు. మీ మాటగా ఈ విషయం సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వం ఎప్పుడూ పేదవారి కోసమే ఉంటుంది. అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు అందిస్తాం. భర్తలు కోల్పోయిన వారికి, వృద్ధులకు, నిజమైన వికలాంగులకు అందరికీ పెన్షన్లు అందిస్తామని, తెల్ల రేషన్ కార్డు కూడా అర్హులైన వారందరికీ అందిస్తామని తెలియజేశారు. 20 ఏళ్లుగా నేనెన్నడూ కూడా ఆత్మగౌరవాన్ని వెలగట్టలే. ప్రజల ఆత్మగౌరవానికి, ప్రజల ఓటుకు ఎప్పుడు వెలగట్టలే. ప్రలోభాల గురిపెట్టి ఓట్లు అడగలే. నేను మీ బిడ్డను, మీ కళ్ళల్లో కదలని బిడ్డను అని చెప్పిన, మీరు గర్వపడే పద్ధతిలో పనిచేస్తా అని చెప్పిన, మీరు ఎక్కడికి పోయినా మీరు నాజాను కాకుండా మీ ప్రతిష్టను లేబెడతా అని చెప్పిన, దానికి 20 ఏళ్ళు 6 సార్లు ఓట్టేసింది మీరు. అందుకనే నేనే రుణపడి ఉన్నా తప్ప మీరు రుణపడి ఉండేది లేదు. మీ ఆలోచన, మీ జీవిక, మీ చైతన్యం ఎట్లా ఉంటుందో నేను కూడా గట్టినే ఉంటా తప్ప దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో ఉండదని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. రాబోయే కాలంలో కూడా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా పదవులు ఉంటాయి, పోతాయి, కానీ మానవ సంబంధాలు చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడన్నా పదవి అయిపోయిన తర్వాత చల్లూరుకు వస్తే అయ్యో మా రాజేంద్రన్ వచ్చిందంటే, అరే మంచి మాగ ఓడిపోయింది అంటట్టు ఉండద్దని కోరుకుంటాను నేను.
నా జీవితానికి రెండే కోరుకుంటున్నాను. ప్రజల సంపూర్ణమైన నిండు ఆశీర్వాదం ఉండాలి, ప్రజల గుండెల్లో ఇంత స్థానం ఉండాలి తప్ప దానికంటే భిన్నంగా ఏం కోరుకోం. నేను చెప్తే ఎప్పుడు మీకు మచ్చ తేను అని, మచ్చ తేను మీకు గుర్తుపెట్టుకోండి. అందుకనే రాబోయే కాలంలో తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి రైతుల యొక్క శ్రేయస్సు కోసం ఎల్లవేళ మీకు ఉంటా అని చెప్పి మాట ఇస్తూ ఈ చైతన్య వేదికకి ఆ మొత్తం కమిటీకి మా తిరుపతి గారు కావచ్చు, మా మల్లారెడ్డి కావచ్చు, వారి పాలక మండలి కావచ్చు, ఆ 4 గ్రామాలు మా ఎలుబాక, గంగారం, మామిడాలపల్లి, ఇప్పలపల్లి, చల్లూరు, మా 5 గ్రామాల సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, మా ఎంపీపీ గారు అందరు ఉన్నారు. మీ అందరినీ నేను మాటిస్తున్నా, రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా మనందరూ కూడా అండగా ఉందామని, ఇలా ఈ వ్యవసాయ మండలాన్ని మరింత ముందు తీసుకోవడం కోసం మా శాయశక్తులు మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి దాంట్లో భాగంగానే మేము వాళ్ళ బాలకృష్ణరావు గారు కూడా చైర్మన్ ఇచ్చినాం ఫస్ట్ టైం. ఇలా ఎప్పుడైనా జమ కూడా పోయేది ఫస్ట్ టైం మీకు ఇక్కడ ఇచ్చినాం. దాన్ని క్షమించే ప్రసక్తి లేదు. ఈ దేశంలో రైతు ఏడవద్దని చెప్పి నిర్ణయించుకుంటున్నాం. ఎక్కడ రైతులు నాకు అన్యాయం జరిగిందని చెప్పి గొంతెత్తి మాట్లాడినా, సమ్మెలు చేసినా, నేను మంత్రిగా ఉండొచ్చు, ఇంకొక దగ్గర ఉండొచ్చు, రైతులకు మాత్రం సంపూర్ణమైన సపోర్ట్ ఉంటుంది అని చెప్పి మనం చేస్తున్నాం. కాళ యాదయ్య గారి కుటుంబాన్ని పరామర్శించిన హోంశాఖ మంత్రి మహమ్మద్. చేవెళ్లి ఎమ్మెల్యే కాళ యాదయ్య గారి తండ్రి కాళే మల్లయ్య గత శనివారం నాడు మృతి చెందారు. వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ గారు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు నవాపేట మండల్ చించాలపేట్ గ్రామంలో ఎమ్మెల్యే గారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ నరేందర్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రిమ్స్ మెడికోలు అస్వస్థతకు దారితీసిన సంఘటనపై విచారణ జరిపి రేపటిలోగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. రిమ్స్లో అస్వస్థతకు గురైన మెడికోలను కలెక్టర్ పరామర్శించారు. డిఎంహెచ్ఓ, రిమ్స్ డైరెక్టర్, ఆర్డీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కమిటీ వేశామని, ఈ కమిటీ విచారణ చేపట్టి రేపటిలోగా నివేదిక అందించాలని అన్నారు. ముందుగా ఒక విద్యార్థికి వంటలు ముందుగా ఒక విద్యార్థికి వంటలు and 1 meal lunch you have taken. And then vomiting happened after how much time? After 1.5 hours. Okay, and after that you are here. Feeling better now? What is it? What is happening? టీఎస్పీఎస్సీ విడుదల చేసిన టీఆర్టీ 2017 నోటిఫికేషన్ హిందీ లాంగ్వేజ్ పండిట్ తుది ఫలితాలు విడుదల చేయాలంటూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అభ్యర్థులు హైదరాబాద్ సైఫాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫలితాలు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కరుణించాలని, టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీఎస్పీ ఎస్సీ అభ్యర్థుల సెలక్షన్ కోసం ఇప్పటివరకు 3 సెల్ఫ్లు నిర్వహించి 720 మంది అర్హులైన అభ్యర్థులను గుర్తించిందని పేర్కొన్నారు. సెల్ఫ్ల పేరుతో కాలయాపన చేయకుండా ఫలితాలను వెల్లడించి అర్హులైన అభ్యర్థులతో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీ కాలేజీలో 2000 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 4800 ఖాళీలు ఉన్నాయి. మోడల్ స్కూల్లో 2000, కస్తూర్బా స్కూల్లో 1500. అదేవిధంగా ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రకటించినటువంటి గురుకుల పాఠశాలల్లో 12,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆర్ట్స్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్ట్ అయితే భర్తీ చేయడం మర్చిపోయాను. విద్యా పాఠశాల వ్యాయామ విద్య పెట్టాలని చెప్పి ప్రభుత్వం అంటుంది. మనము ఒలింపిక్ గేమ్లో బంగారు పథకం కాదు కదా, రజిత పథకం కూడా రావడం లేదు, కాంస్య పథకం కూడా రావడం లేదు. కారణం మన వ్యాయామ విద్యను, స్పోర్ట్స్ గేమ్స్ను నిర్లక్ష్యం చేయడమే కారణం. చిన్న చిన్న కొరియా లాంటి దేశాలు, జర్మన్ లాంటి దేశాలు 40-50 స్వర్ణ పథకాలు, బంగారు పథకాలు తెచ్చుకుంటే ఇంత పెద్ద భారతదేశంలో బంగారు పథకం కాదు కదా, వెండి పథకం కాదు కదా, రాగి పథకం కూడా రావడం లేదంటే ఈ దేశంలో ఈ స్పోర్ట్స్ గేమ్స్ను ఎంత నిర్లక్ష్యం చేస్తుందో తెలుస్తుంది. 10,000 పీటీ పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాలి. రైతులందరిది ఒకే కులం. మహబూబ్ నగర్ కిల్లా గణపూర్ మండలంలో సోళిపురం, మానాజీపేట, కమాలుద్దీన్పూర్, గణపురం, మామిడిమాడ, అప్పారెడ్డిపల్లిలో రైతు వేదికలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం నాడు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రైతులందరికీ ఒకే కులం, రైతు కులం అద్భుతాలు సృష్టించగల ఏకైక రంగం వ్యవసాయ సాంప్రదాయ పంటలు వీడి రైతులు పళ్ళు, కూరగాయల వంటి ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని, త్వరలోనే రైతులను ఇతర రాష్ట్రాలకు పంటల పరిశీలనకు అధ్యయనానికి పంపుతామని, 2-3 ఎకరాల్లో మల్బరీ సాగుతో కర్ణాటక రైతులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని తెలిపారు. రైతాంగానికి వ్యవసాయంలో మెలకువలు తెలిసిన వారిని ప్రోత్సహించేందుకే రైతు వేదికలు, రైతులను ఐకమత్యం చేసే వారిని ఒకే గొడుగు కిందికి తెచ్చి వారి సాగులో లాభాలు ఆర్జించే దిశగా నడిపించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమన్నారు. మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించాలి. తెలంగాణ భూములతో పోలిస్తే పక్క రాష్ట్రాల్లో దిగుబడులు తక్కువగా వస్తాయి. రైతులు చేయాల్సిందల్లా అధికారుల సూచనలు పాటించడమే. రైతు వేదికల్ని సద్వినియోగం చేసి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం అధికారుల బాధ్యత, పాటించడం రైతుల బాధ్యత అని అన్నారు. ఇది ఒకనాటి కార్యక్రమం కాదు, ఇప్పుడు మొదలైతే భవిష్యత్తు దాకా కొనసాగుతూనే ఉంటాయి. ఎల్లప్పటికీ సేద్యం ఉన్నంత కాలం రైతు వేదికలలో పని కొనసాగుతుంది. నోటిపాట భయపెట్టి నోటిపాట చెప్పేది ఉంటుంది, బోర్డు పెట్టి బోర్డు మీద స్కూల్ పిల్లలు రాసినట్టు రాసి చెప్పేది ఉంటుంది, టీవీ పెట్టి పెద్ద స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ లో ఎక్కడో అర్థంలో పాటించిన పంట వివరాలు టీవీలో పెడితే, డిజిటల్ గా స్క్రీన్ లో ప్రొజెక్టర్లో పెడితే ఒకటే రోజు 2,400 ఒక రైతు వేదిక అన్ని చోట్ల ఇంకా రైతులు కూర్చొని చూస్తారు. కాబట్టి మనకు ఎప్పటికప్పుడు రైతులకు విషయ పరిజ్ఞానం తెలుసుకొని మన అవగాహన పెంచుకుంటే చెప్పడానికి రైతు వేదిక ఇది ఒకనాటి కార్యక్రమం కాదు, ఇప్పుడు మొదలైతే భవిష్యత్తు దాకా కొనసాగుతూనే ఉంటాయి. ఎల్లప్పటికీ సేద్యం ఉన్నంత కాలం రైతు వేదికలలో పని కొనసాగుతుంది. నోటిపాట భయపెట్టి నోటిపాట చెప్పేది ఉంటుంది, బోర్డు పెట్టి బోర్డు మీద స్కూల్ పిల్లలు రాసినట్టు రాసి చెప్పేది ఉంటుంది, టీవీ పెట్టి పెద్ద స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ లో ఎక్కడో అర్థంలో పాటించిన పంట వివరాలు టీవీలో పెడితే, డిజిటల్ గా స్క్రీన్ లో ప్రొజెక్టర్లో పెడితే ఒకటే రోజు 2,400 ఒక రైతు వేదిక అన్ని చోట్ల ఇంకా రైతులు కూర్చొని చూస్తారు. కాబట్టి మనకు ఎప్పటికప్పుడు రైతులకు విషయ పరిజ్ఞానం తెలుసుకొని మన అవగాహన పెంచుకుంటే
ఈరోజు జిల్లా పర్యటనలో భాగంగా విశాఖలో ఏర్పాట్లు చాలా బాగా చేశారు. జిల్లాలో ప్రజలకు ఎన్నికల పట్ల మంచి అవగాహన కల్పించారు. విశాఖలో విజ్ఞులు ఎక్కువ మంది ఉన్నారు. అధికారులు కూడా చక్కటి ప్రతిభావంతులు ఉన్నారు. విశాఖలో పోలింగ్ శాతం తక్కువ ఉంటుంది. విజయనగరం జిల్లాలో పోల్చుకుంటే కాస్త వెనకబడింది. ఓటర్లు మరింతగా ఓటింగ్ ముందుకు రావాలి. గతంతో కంటే ఓటింగ్ టైం పెంచాం. కోవిడ్ వ్యాప్తి నివారణకు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా ఓటింగ్లో పాల్గొనవచ్చు. ఏకగ్రీవాలు విషయంలో రాజ్యాంగం ఏం చెప్తుందో మా మనసులో అదే ఉంది. పార్టీలను కానీ వ్యక్తులను కానీ కించపరిచే తీరు ఎప్పుడూ మాకు లేదు. పూర్తిగా ఏకగ్రీవానికి వ్యతిరేకానికి ఎన్నికల సంఘం ఉండదు. పత్రికా మీడియా వ్యవస్థ బలమైంది. మీతో కలిసి ఎన్నికల్లో విధుల్లో పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈరోజు జిల్లాల పర్యటనలో భాగంగా నేను అట్లాగే అడిషనల్ టీజీ సంజయ్ గారు మేము జిల్లాల పర్యటనలో భాగంగా నార్త్ కోస్టల్ ఆంధ్ర పర్యటనలో చివరి విడతగా వైజాగ్ రావడం జరిగింది. ఏర్పాట్లన్నీ చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. ఉండవలసిన దానికంటే ఇంకా సంతృప్తికరంగా ఉన్నాయి. అంత బాధ్యతాయుతంగా, అంత నిబద్ధతతో, అంత శ్రద్ధ తీసుకుని జిల్లా యంత్రాంగం కూడా చాలా అద్భుతమైన ప్రణాళిక రచించారు. దీని మీద పూర్తి అవగాహన కూడా కల్పించారు అధికారంలో. ఈ ఎన్నికలు, వీటి ప్రాముఖ్యత, ఎందుకు వీటిని ఈ పద్ధతిలో చేయాలి, ఈ సమయంలో ఎట్లా చేయాలి అనే దాని మీద ఒక సంపూర్ణ అవగాహన కలిగించడంలో జిల్లా యంత్రాంగం, జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది విశాఖపట్నానికి పరిపేట కాదు. ఎందుకంటే విశాఖపట్నంలో రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రతిభావంతులైన అధికారులు విశాఖపట్నంలో ఉంటారు కాబట్టి విశాఖపట్నంలో ఉండే పరిపాలన సామర్థ్యత మిగతా వారందరికీ కూడా ఆలస్యంగా ఉంటుంది. దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు. సో అందరూ కూడా విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఉండే పరిపాలనా సంస్కరణ కానీ ఎఫిషియన్సీ దాంతో పోటీపడి చేస్తుంటారు కాబట్టి అన్నీ అది ప్రస్ఫుటంగా కనపడుతుంది. వన్ ఈజ్ లీడర్షిప్ రోల్ కూడా విశాఖపట్నానికి ఈ రకంగా గుడ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్లో, ట్రెడిషన్స్లో ఇప్పటి నుంచి కాదు, ఆగ్రహ హుస్సేన్ గారు లాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా ఉంది విశాఖపట్నం. ట్రెడిషన్ ఈజ్ బీయింగ్ కంటిన్యూడ్. ఐ రియలీ కంగ్రాచులేట్, అభినందిస్తున్నాను జిల్లా అధికారులని, వీళ్ళందరినీ కూడా. మంచి ఏర్పాట్లు చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. కాకపోతే ఒకటి, ఎలక్షన్ కమిషన్ సంబంధించినంత వరకు కొంత అసంతృప్తి విశాఖపట్నం గురించి ఒకటే ఒక అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో 85% పోలింగ్ శాతం ఉన్నప్పుడు విశాఖపట్నంలో 2006లో 2013లో కూడా 75% అట్లనే ఇక్కడ పోలింగ్ శాతం ఉంది. ఇది అధికారుల వైఫల్యం కాదు, మరి ప్రజల్లో కొంత నిరాకృత కావచ్చు. మామూలుగా ఏమో 75% ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ అని మనం అనుకుంటాం జనరల్గా, కానీ రాష్ట్ర వ్యాప్తంగా 25% ఉంది. విజయనగరం లాంటి కొంచెం మనతో పోలిస్తే కొంచెం వెనకబడి జిల్లాలో 90% ఉంది. అంచేత నేను జిల్లా యంత్రాంగానికి సూచించింది ఏంటంటే ఎన్నికల్లో పాల్గొనడానికి ఇంకొంచెం ఆసక్తికరం అయిన పరిస్థితులు, ఆసక్తికరంగా పాల్గొనమని, అధిక సంఖ్యలో పాల్గొనమని, ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లు కోవిడ్ అయిన నేపథ్యంలో కూడా సంతృప్తికరంగా చేశారు కాబట్టి మనం ఉద్యోగుల భద్రత చూసాం, మనం పౌరుల భద్రత సంపూర్ణంగా చూసి భద్రతా ఏర్పాట్లు చేసే నేపథ్యంలో నేను ఈ ప్రచార మాధ్యమాల ద్వారా కూడా విశాఖపట్నంలో ఉన్న అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎన్నికల్లో ఓటేయడం అనేది ఒక సామాజిక బాధ్యత. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు. నీళ్లపల్లి ఏకాంబర దేవాలయం నుండి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బషీరాబాద్ మండలం పరిధిలోని పలు గ్రామాలలో నీళ్లపల్లి, జలాల్పూర్, ఏక్మై మరియు నంద్యానాయక్ తండాల్లో పర్యటించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని వెంట ఉన్న అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట తెరాస నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.